వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి బ్రహ్మాండంగా. మరి సారీ చెప్పేశాడు, వదిలేద్దామా మరి. కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి నిఖరంగా జాతకం చెల్లిస్తే ఈడు మొగోడైతే. వదిలేద్దాం వదిలేయకూడదా అందుకు నాకు డౌట్గా ఉంది. నేను ఇంకెప్పుడు చెప్పను, వదిలే సమస్య లేదు. ఈయన్ని ఆరామస్తాను కండి, ఆరామస్తానికి డౌట్ వచ్చింది. ఈడు మస్తాన ఇప్పుడు ఆరామస్తాను కాదు, మస్తాన్ ఆరా, మస్తాన్ అన్నాడని ఆరా తెచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే, రిజల్ట్ వచ్చాను నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మనిషి అన్నాడు తెలియలా. అందరూ పోరా మస్తాన్ అంటున్నారు, ఆవారా మస్తాన్ అంటున్నారు. మేమేందంటే మస్తాన్ ఆరా, మస్తాన్ ఆరా, ఆరా తెచ్చినాం. మస్తాను ఆరా అంటే ఈడు అన్నాడని ఆరా తెచ్చినాం. అది మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? ఏమైనా పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే యోచనలో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగనన్న ఎట్టా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు. నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు. మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని యోచనలో నేను ఆలోచన చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇందాక అహంకారం అన్నావు. అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది. మరి అప్పుడైనా తెలుసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి. తెలియదు, పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు. మన రాష్ట్రం వినాయకపోయింది, మంది మనం చూసుకుంటే సరిపోతుంది, పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది, 11 మంది గెలిచారు. దాంట్లో మెజారిటీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చాడు. నువ్వు భలే ఓడివి. ఆడుదాం ఆంధ్రాకు, మాకు జట్టు దొరికింది, క్రికెట్ టీం దొరికిందని మేము ఆలోచన చేస్తా ఉంటే ఇది నిజం. అదే అవునయ్యా, మేము చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆడుదాం ఆంధ్ర, మాకు ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది, 11 మంది క్రికెట్ టీము. మేము పెట్టుకుందాం అని వచ్చాను, నువ్వేదో మమ్మల్ని మెంగబెట్టేదానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు. 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్దని. లేదు లేదు లేదు, అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడంటే 2 అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా, ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను దగ్గర ఉండి ఎట్లా ఒకటి చేసి ఈయన ఏమంటాడంటే రామరాజు గారు 2 అమ్మాయిలకి పెళ్లి చేసి మనవాళ్ళు మనవరాళ్ళతో చక్కగా హాయిగా ఉండు, వద్దు నీకు శాశ్వత జీవితం గడపం అంటున్నాడు. మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు. చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నదే, పోయి కలిసి చెప్తా. శివరాజు గారు మరి జోగి రమేష్ అని ఉన్నాడు. ఈడిది యాక్చువల్లీ పెడన 2019లో పెడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో పెట్టినాడు అడుగు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు 10 మందిని గోడాలు వేసుకొని. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వి అన్న వికసించిపోయి అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా. అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు. పేరు నాని కూడా ఉన్నాడు, పేరు నాని. ఏమైంది వాడు రియల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా, వీడి భార్య ఒకటి మార్వాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడు దొడుకోపోయింది. ఈడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు, చెక్కినిట్టు ఉంటుంది మొహం కూడా ఒకటిది. సరే ఎట్టయితే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతుంది, ఎత్తిపోతల పథకం ఇది, పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఈడు. వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు. వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటుందంటే
శాసనసభ్యులు కానీ శాసనసభ్యులే ఎక్కువగా ఎట్టుంటుంది అంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా, ఎర్రచందనం పీడీ యాక్టులు ఉండాలా, హత్యాయత్నం కేసులు ఉండాలా, బైండ్ ఓవర్లు ఉండాలా, రౌడీ షీట్ ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, ఓకే, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, ఓకే, మఠం భూములు అని ఉంటాయి తెలుసా? మఠం భూములు, అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా, చెరువులు కబ్జా చేయాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని 2 కోట్లు ఉన్నటువంటి ఎకరా 20 లక్షలకే కొనాలా. ఓకే, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 కోట్ల ఎకరం, నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి. ఓకే, కనుక్కోండి, 2-3 కోట్లు ఉంటది. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 1 ఎకరం వచ్చి 2 కోట్లు, ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు కొన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము. 20 లక్షలు ఇస్తారా లేకుంటే గోడ కట్టేయమంటారా? గోడ కడితే ఏది రాదు. ఓకే, సంతకం పెట్టి డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టినామంటే 20 లక్షలు లెక్క వస్తుంది. చాయిస్ చివర్స్ 461 ఎకరా 20 లక్షలు చెప్పును 20 లక్షలు చెప్పును కొనేసాం. అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము. ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే చిత్తూరు జిల్లా కాదు, చిత్తూరే. ఓకే, చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయానంద రెడ్డి ఎవడు పేరు స్మగ్లరు తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు. అన్న అధికారంలోకి వస్తానే 28 రోజులకు వాడిని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా, ఓకే, నీకు 2024లో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఓడికి ఆర్డర్ ఉంటారు. టింగిటింగ్లు తీసుకొని ఉండిలో వేసుకొని వాడిని తిప్పి చేశాడు. ఏమైందా? ఆడికి గెలుచావు. ఏది ఏమైనట్టుకి దుర్గా గారు మేము బటన్ నొక్కినాము, అన్ని జరిగినాయి. 1,70,000 కోట్లు అండి బటన్ నొక్కిసాను. బటన్ నొక్కినాము. మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లిలు తిన్నాయా, కుక్కలు తిన్నాయా, పందులు తిన్నాయా, చీమలు తిన్నాయా, లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది. మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము. ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఎవడు ద్రోహం చేశాడు, కోస్తాంధ్రాలో ఎవరు చేశారు, ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని 2034కో 2039లోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ 20 ఇయర్స్ వరకు చూడకూడదు, రాజకీయాలకు రాకూడదు, నేను చూస్తున్నా అదపాతాళ తొక్తా అని అన్నారు ఆయన. చూద్దాం నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు రేపు మొన్నడు వచ్చామని చెప్పలా. 2034లో కానీ 2039లో కానీ అంటే 20 ఇయర్స్ లెక్కేసుకుంటాను నేను. 2034 39 అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, మరి ఏంటి కాలక్షేపం, ఎలా ఏం చేయాలి? మరి ఇన్ని కేసులు ఏమో ఎట్టుంటుంది ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళాగడ కలుద్దాం, మనం ఇబ్బంది ఏమన్నది, మళ్ళాగడ కలుద్దాం, మళ్ళాగడ మాట్లాడదాం. మా అన్నకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా. నా ఈ పోరాటం ఆగదు 30 సంవత్సరాల వరకు. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా ఉంటాను నేను.